యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-3 వచనములు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇక్కడ మనం చూస్తే వెలుగై ఉన్న దేవుడు మనకి ఎలా వెలుగు కలిగించాడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, వెలుగై ఉన్న దేవుడు లేదా దేవుడు వెలుగై ఉన్నాడు. మనకు చాలా సందర్భాలలో దేవుడి వెలుగు కొరకు మనం తాపత్రయపడుతుంటాము. వెలుగు చూశానని చాలామంది చెప్తుంటారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఆరంభం, దీంట్లో మొట్టమొదటిగా దేవుడు మనకు ఇచ్చింది ఏంటంటే అంధకారములో అలమటిస్తున్న ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని మనము ఆరంభంలోనే చూస్తుంటున్నాం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకారము లేనిదిగాను శూన్యము, అసలు ఇంకేం లేదు, ఒక శూన్యం. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. అగాధ జలములపైన చీకటి కమ్మి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అంటే మనం చూసినట్లయితే అగాధ జలములపైన చీకటి అలమటిస్తున్న ఆ సందర్భంలో దేవుని ఆత్మ కూడా ఆ జలములపైన అల్లాడుచున్నట్లు చూస్తుంటున్నాం. అల్లాడటము అని అంటే మనం దానిని ఎంత పరితపించిపోవచ్చు. దేవుడు అంటే నిరాకారమును శూన్యముగా ఉన్న దానిలో నుండి సృష్టిని చేయడానికి మొట్టమొదటిగా దేవుని ఆత్మ ఆ జలములపైన, అగాధ జలములపైన అల్లాడుచున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అప్పుడు దేవుడు పలికినటువంటి ఒక పలుకును మనం గమనించవచ్చు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు అని మాట్లాడుకుంటాం. ఆ అంధకారములో నుండి, ఆ శూన్యములో నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు మొట్టమొదటిగా వెలుగు చేశాడు. ఎందుకంటే ఆ వెలుగుమయములో నేను బ్రతకాలని వెలుగై ఉన్న దేవుడు నీకు నాకు ఆ వెలుగును అందిస్తూ వెలుగును చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు దేవుడు వెలుగు కమ్మని పలకగానే, ఒక పలుకు ద్వారానే వెలుగు కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ రోజులలో ఏదైనా చేయాలంటే మనకి ఎంతో టైం తీసుకుంటాం. కానీ దేవుని ఆత్మ అల్లాడుచుండగా ఆ శూన్యము దాంట్లో నుండి దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు దేవుడు అది చూసి ఆ చీకటిని పారద్రోలుటకు దేవుడు నోరు తెరిచాడు. ఏమని అంటే వెలుగు కలుగును గాకాని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసాను. దేవాతి దేవుడు ఆ వెలుగు మంచిదిగా చూస్తున్నాడు. అంతవరకేమో మనం చూస్తే చీకటి అగాధ జలములపైన ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచున్నట్లుగా చూసాం. ఇక్కడ చూస్తే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఆ వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచెను. మరి దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి, ఈ రెండు కలిసి ఉండడము దైవ నిర్ణయం కాదు కనుక వెలుగును చీకటిని వేరుపరిచాడు. మొట్టమొదటిగా అంధకారములో నుండి వెలుగు పుట్టించిన దేవుడు ఆ తర్వాత రెండింటిని వేరు చేశాడు. ఇప్పటి వరకు కూడా మనం అంధకారంలో చీకట్లో బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తే నైట్ మనకు వచ్చినప్పుడు చీకటి ఉంటుంది, ఏం కనబడదు. మనం లైట్ వేయగానే చీకటి అనేది లేదా అంధకారం అనేది పారద్రోలబడుతుంది. అలాగే దేవుడు కూడా మరి దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచున్నప్పుడు దేవుడు ఒక మాట పలికాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. నా జీవితంలో వెలుగు అవసరం. మనకు వెలుగు మంచిదిగా దేవుడు గమనించాడు. ఆ వెలుగును మనము స్వాగతించుకొని వెలుగును సొంతం చేసుకొని వెలుగులో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు చీకటిని వెలుగును దేవుడు వేరు చేశాడు. రెండింటిని వేరు చేశాడు. ఒకే చోట చీకటి వెలుగు ఉండడానికి వీల్లేదని రెండింటిని వేరు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. దేవుడు అది మంచిగా చూశాడు. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిందిగా మనము చూస్తుంటున్నాం. మనం అలాగే చూస్తే 119వ కీర్తనలో కూడా ఇదే మాటని మనము చూడొచ్చు. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును.
నీ వాక్యములు, దేవుని యొక్క దైవ వాక్కు, ఆయన దేవుడే వాక్కు అయి ఉన్నాడు, ఆ వాక్కే దేవుడై ఉన్నాడు. మనం అది కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని వాక్కు వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగాను. దేవుడు అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు దేవుడు పలికిన మాట, ఆయన వాక్కై ఉన్న దేవుడు. కనుక వెలుగు కలుగును గాక అని పలకగానే వెలుగు కలిగింది. అది మంచిదిగా చూస్తున్నాం. అందుకే కీర్తనకారుడు రాస్తూ ఏమంటున్నాడంటే, నీ వాక్కు వెల్లడి అవుట వలన అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్కును మనం అనుదినము పఠించినచో మనకు తెలివి కలుగుతుంది. ఎక్కడి నుండి వస్తుంది తెలివి? ఎక్కడో కొనుక్కునేది కాదు, ఏ బజార్లో దొరికేది కాదు. దేవుని వాక్కు ద్వారా మనకు తెలివి కలుగును అని కూడా మనం వాక్కును ధ్యానించుకుంటున్నాం. కనుక నీ వాక్యములు వెల్లడి అవుట ద్వారానే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. కనుక నాకేం తెలియదు, నాకు తెలివి లేదు అని అనుకోవడానికి వీల్లేదు. దేవుని వాక్కు మన హృదయంలో నుండి బయటకు ఎప్పుడైతే వస్తుందో మనకి తెలివియు, బుద్ధియు, జ్ఞానము, సర్వ సంపదలు దేవుడి దగ్గర ఉన్నాయి. అవి దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు నుండి ఆ వాక్కు వెల్లడి అవుట ద్వారా వెలుగు కలిగినట్లుగా నా జీవితంలో, హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తుంటామో అది తెలివి లేని వారికి తెలివి పుట్టించును అని మనము చూస్తుంటున్నాం. కనుక తెలివి, జ్ఞానం ఇవన్నీ కావాలనంటే ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనములు ఒకటే, అనగా దేవుని వాక్కును మనం ధ్యానిస్తూ నెమరు వేస్తూ ఉన్నప్పుడు మనము తెలివి కలిగినటువంటి వారంగా, బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండటానికి ఇదొకటే మార్గం అని కూడా మనము చూడొచ్చు. అలాగే 119వ కీర్తనలోనే 105వ వచనంలో చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్కే, దేవుని వాక్కు వెల్లడి అవుట ద్వారా వెలుగు కలిగింది. ఆ వెలుగు పాదములకు దీపముగా ఉన్నది. అంటే నువ్వు నేను తొట్టుపడకుండా, నీవు నేను దారి తొలగకుండా, నీవు నేను తప్పులో అడుగు వేయకుండా ఉండడానికి దీపమై ఉన్నటువంటి దేవుడు ఎక్కడో అని చెప్పట్లేదు. దేవుని వాక్కు నీ పాదములకు దీపము, నీ ఆధ్యాత్మిక జీవితానికి దీపముగా, వెలుగునిచ్చినదిగా ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. కనుక దేవుని వాక్కు మన పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. ఇక్కడ మనం చూసినట్లయితే మనం కూడా అలా తీసుకోవాలి. దేవుని మాటని మనం అంగీకరించినప్పుడు నిజంగానే దేవుని యొక్క వాక్కు, ఆయన యొక్క వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవకు ఎల్లప్పుడూ వెలుగుగా ఉండేదిగా ఉంటుంది. కొన్నిసార్లు చీకటి అంధకారములో నడుస్తున్నప్పుడు ఏమీ కనిపించని సమయంలో మనకు తెలియకుండానే దారి మార్గం చూపించబడుతుంది. చక్కగా వెళ్తాము. అబ్బా, అంధకారంలో నుండి, ఆ మధ్యరాత్రి చిమ్మ చీకటిలో నుండి నేను ఎలా బయటకు వచ్చాను అనుకుంటాం. కానీ నీ వాక్కు నా పాదములకు దీపం అని చెప్పినటువంటి ఆ దేవుడు ఇచ్చిన వాక్కుని మనం మర్చిపోయి మనం కొన్నిసార్లు అలా అనుకుంటాం. కానీ మనకు కొన్నిసార్లు అనుకోని సంఘటనలో నుండి బయటకు వచ్చినప్పుడు ఇది దేవుని కార్యమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలే కానీ నా తెలివి ద్వారా నేను వచ్చాను అని కాదు. ఆ తెలివి కూడా ఎలా వచ్చిందంటే దేవుని వాక్కును వెల్లడి అవుట ద్వారానే తెలివి లేని వారికి తెలివి కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని వాక్కు మహా గంభీరమైనటువంటిది, వెలుగు కలిగినది. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు, వెలుగే వాక్కై దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుని కలిగిన మనము వెలుగుమయంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయన నమ్ముతూ నేను నా దేవుడు నా తండ్రి అని నేను చెప్పుకున్నప్పుడు ఆ దేవుని వెలుగులోనే నేను నడవాల్సిన అవసరం ఉంది. మనం చూద్దాం 34వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా అంటే దేవుని నమ్మిన బిడ్డలు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగినట్టుగా చూస్తుంటున్నాం. దేవుని తట్టు చూస్తే దేవుడు మనకిచ్చేది ఏంటంటే వెలుగు. ఆ వెలుగులో జ్ఞానం ఉంది, ఆ వెలుగులో తెలివి ఉంది. దేవుని వాక్కు వెల్లడి అవట ద్వారా ఆ వెలుగు కలిగిన ఆ వెలుగులో నీవు నేను నడవటానికి తెలివి గలవారికి, తెలివి లేని వారికి తెలివి పుట్టించినది దేవుని వాక్యం అని మనము చూస్తుంటున్నాం. కనుకనే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నీవు నేను ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తామో, అంటే బలహీన పరిస్థితిలో
అస్వస్థతగా ఉన్నప్పుడు మనము ప్రతి అవసరములో దేవుని తట్టు చూస్తే దేవుని నుండి వస్తున్నది అని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. కనుక దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయన తట్టు చూడగా వెలుగు కలుగుతుంది. నేను ఆయన తట్టు చూడకుండా లోకం తట్టు చూస్తే అంధకారములోనే కూరుకుపోవచ్చు. కనుకనే ప్రతి విషయం అందు కూడా మనము దేవుని కలిగిన వారంగా ఉండి దేవుని చూసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక ఆ వెలుగులో నీవు నేను నడవాలంటే ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు నాకు కనులెత్తాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే కింద క్వశ్చన్ మార్క్. దేవుని వలననే సహాయము కలుగును. మనకు సహాయం వచ్చేది, మనకు వెలుగు వచ్చేది, మనకు స్వస్థత వచ్చేది, మనకు సంపూర్ణ విడుదల వచ్చేది ఎక్కడి నుండి అంటే దేవాతి దేవుని నుండే. కనుక ఆయన తట్టు చూసేవారంగా మనము ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 5వ వచనం చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఇది చివరిగా మనము మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు. మనము చీకటి లేకుండా చేయాలంటే మన సోఫా కిందనో చీకటి ఉంటుంది, మన పోడియం కిందనో చీకటి ఉంటుంది, టేబుల్ కిందనో అక్కడ ఇక్కడ మన చీకటి అనేది ఉంటుంది. కానీ దేవుని యందు చూస్తే ఎంత మాత్రమును కూడా ఆయన దగ్గర ఏమి వెతికినా కూడా చీకటి అనేది ఆయన దగ్గర లేదు. చీకటిని పారద్రోలి మనకు వెలుగునిచ్చాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక. చీకటిని పారద్రోలే దేవుడు. ఆయన యందు ఎంత మాత్రమును కూడా చీకటి లేదు అని నీవు నేను గ్రహించి వెలుగుమయమైన జీవితాన్ని జీవించాలి. మన దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. నా పాదములకు వెలుగు చూపించే దేవుడు. తెలివి లేని వారికి, నీకు నాకు, మనందరికీ తెలివి కొరతగా ఉంటే దేవుని తట్టు చూస్తే ఆయన నుండి మనకు తెలివి వస్తుంది. ఆయన మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగై ఉన్నాడు. ఎందుకంటే నీ దేవుడు వెలుగై ఉన్న దేవుడు, నా దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయనలో ఎంత మాత్రమును ఏమి వెతికినా కూడా చీకటి ఎంత మాత్రము లేని దేవుడు, అంధకారములో నుండి వెలుగు పుట్టించిన దేవుడు. కనుక ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాట, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుమయమైన జీవితము నీవు నేను జీవించాలంటే ఆయనను పోలి నడుచుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో వెలుగు కలుగుతుంది. కనుక మనమే నిత్యము నిరంతరము దేవాతి దేవుని తట్టు చూస్తూ వెలుగుమయమైన జీవితంలో జీవించే కృప దేవుని ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.